హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీకు మన ఛానల్లో జాబ్ పోస్ట్తో పాటు అదే విధంగా సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ వీడియోస్ అయితే ఇందులో అవైలబిలిటీగా ఉంటాయి. సో మీరైతే ఒక కోర్స్ చూడండి, మీకైతే కంటెంట్ పక్కా అర్థం అవుతుంది. అప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా మనం ఈ వీడియోలో వచ్చేసి మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఒక పెయిడ్ కోర్స్ తీసుకొచ్చారు, దాని గురించి డిస్కస్ చేద్దాం వీడియో ఎండ్లో. అండ్ అదే విధంగా లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పే జాబ్ పోస్ట్లు అవి. అండ్ నెక్స్ట్ అదే విధంగా మీరు మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. అవి ఆ లింక్స్ కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలో మనం వీడియోలో అయితే క్లియర్ కట్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళినట్లయితే ఎన్టీటీ డేటా అనే కంపెనీ వాళ్ళు వీళ్ళు గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్లకు అయితే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి అప్ టు 5 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే 1 year నుంచి దీనికి ఎలిజిబుల్. అండ్ అదే విధంగా ఫ్రెషర్ కూడా దీనికి ఎలిజిబుల్. సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాసెస్ అవుతుంటారో వాళ్ళనైతే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే గూర్గాన్ అండ్ న్యూఢిల్లీలో ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, త్వరగా అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినట్లయితే డిప్లొమా ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ అదే విధంగా రిలవెంట్ ఏమైనా సర్టిఫికేట్ చేసి ఉంటే మన జాబ్ పొజిషన్కి దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, మీ యొక్క రెజ్యూమ్లో ఇన్సర్ట్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ స్కిల్స్ కింద చూసినట్లయితే మీకు గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి, ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అపీరెన్స్ ఉండాలి, అండ్ వర్క్ పరంగా పర్ఫెక్ట్ ఉండాలి, మల్టీ టాస్కింగ్ చేసుకునే విధంగా అయితే మీరు ఉండాలి. సో వర్క్ మీద ప్యాషనెట్గా ఉండాలి, సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి, అండ్ కమ్యూనికేషన్ అనలిటికల్ మైండెడ్ మీరు ఉండాలన్నమాట, అనలిటికల్ అండ్ ఇట్లా. సో ఈ యొక్క జాబ్కి మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేను దీని లింక్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే ఆ లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో నేను వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సాఫ్ట్వేర్ ఏజే అనే కంపెనీ వాళ్ళు వీళ్ళు జావా ఇంటర్న్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో సాఫ్ట్వేర్ ఏజీ కంపెనీ వాళ్ళు జావా ఇంటర్న్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో జావా మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ నుంచి శాలరీ వచ్చేసి అప్ టు 40K per month అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బేస్డ్ అపాన్ కంపెనీ వాళ్ళు మీ యొక్క స్కిల్ని బట్టి ఉంటుంది అనమాట. దీనికి ఫ్రెషర్ నుంచి 8 months ఏమన్నా జావా మీద మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసిన దాని మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 40K వరకు అయితే ఇస్తారు. ఫ్రెషర్కి అయితే మ్యాక్స్ ఒక 15K to 20K 25K వరకు అయితే రావడం జరుగుతుంది అనమాట, బేస్డ్ అపాన్ యువర్ స్కిల్ హౌ యూ పర్ఫార్మ్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. అండ్ జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే బెంగళూరులో ఉంటుంది. బ్యాచెస్ వచ్చేసి వీళ్ళు కూడా 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాసెస్ అవుతుంటారో వాళ్ళనైతే వీళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ ఎవరిని అన్నట్లయితే క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళైతే తీసుకుంటున్నారు, అది కూడా ఏ స్ట్రీమ్ అయినా పర్లేదని చెప్పడం జరిగిందనమాట. సో మ్యాథ్స్ అయితే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇది జావా మీద కాబట్టి కోడింగ్ సైడ్. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ కిందకి వచ్చినట్లయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేది మీకు రావాలి, అండ్ జావా రావాలి, అండ్ ఆటోమేషన్, డేటాబేస్ సర్టిఫికేషన్స్ ఈజ్ ఆప్షనల్. ఒకవేళ మీరు ఏమైనా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో సర్టిఫికేషన్ చేసి ఉంటే అది మీకు ప్లస్ అవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట, మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ యొక్క జాబ్కి అయితే పక్కా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి డిఎక్సి టెక్నాలజీస్ వాళ్ళు వీళ్ళు టెస్ట్ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో మీకు ఈ యొక్క జాబ్కి అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. టెస్ట్ ఇంజనీర్ అనమాట, టెస్టింగ్ ఫార్మేట్ మొత్తం ఉంటుంది జాబ్. అండ్ వీళ్ళ నుంచి శాలరీ వచ్చేసి అప్ టు 5 LP వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ 2 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అని చెప్పొచ్చు, వాళ్ళకి సొంత ఊర్లోనే జాబ్ ఉన్నట్లు. సో మిగతా వాళ్ళు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. బ్యాచెస్ వచ్చేసి 2017 నుంచి. సో ఇక్కడ వీలైతే 2017 బ్యాచ్ నుంచి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. 2017 నుంచి ప్రెసెంట్ 2023 ఫ్రెషర్స్ ఎవరైతే పాస్ అవుతుంటారో వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు కూడా. ఇందులో మీకు అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా వాళ్ళు ఏదైనా ట్రైన్ చేసినా మీరు ట్రైన్ అయ్యే విధంగా అయితే మీరు ఉండాలి. అండ్ లొకేషన్స్ కూడా మీరు ట్రావెల్ చేసేలా విధంగా ఉండాలని చెప్పడం జరిగింది అనమాట. ఒకవేళ లొకేషన్ చేంజ్ అవుతే ఇట్లా అనమాట. సో ఆ యొక్క జాబ్ కూడా మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మ్యాన్ సచాస్ వీళ్ళు మళ్ళీ ఒక ఇంటర్న్షిప్ తీసుకోవడం జరిగింది, సమ్మర్ అనలిస్ట్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి. దీనిలో మనం శాలరీ వచ్చేసి అప్పుడు 30K to 40K per month అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2023. సో ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు 2023 ఎవరైనా చదువుతున్నా కానీ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2023 వాళ్ళు. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎలిజిబిలిటీ ఇవన్నీ చూసినట్లయితే దీనికి బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అది కూడా డిసెంబర్ 2022 మే 2023 మధ్యలో కంప్లీట్ అవుతుంటారు కదా వాళ్ళైతే. ఇది అంటే ఐ మీన్ లాస్ట్ ఇయర్లో అయిపోవడానికి వస్తుంటుంది కదా వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అన్నట్లు. బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు కానీ ఇందులో మీకు ట్రైన్ చేసి మిమ్మల్ని జాబ్కి అయితే అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్న్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈరోజు నేను చెప్పిన 4 జాబ్స్లో మీకు ఏ జాబ్కి అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే అప్లై చేసుకుని నేను లింక్స్ అండ్ టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఇప్పుడు ఆ లింక్స్ యాక్సెస్ చేసుకుని మీకు చూపిస్తాను. అండ్ రీసెంట్ వీడియోలో అయితే లింక్స్ వర్క్ అవ్వట్లేదు అంటున్నారు, కానీ లింక్స్ వర్క్ అవుతున్నాయి. మీరు నేను టెలిగ్రామ్లో ఉంటాయి లింక్స్ అని కూడా చెప్తున్నాను మీకు వీడియో ఎండ్లో. మీరు వీడియో ఎండ్ అయితే చూడట్లేదని అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు చూస్తేనే కదా మీకు తెలిసేది లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్గా మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది ఇలా. సో ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి అనమాట. ఎవ్రీథింగ్ లైక్ మా పైథాన్ లైఫ్ నుంచి మన దాని నుంచి ఒక రోజులో ఎంత కంటెంట్ వస్తుంది అనేది ఎవ్రీథింగ్ అప్ టు డేట్ ఇక్కడ చేస్తాం అనమాట మేము. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా బాష్, ఇంటెలిజెంట్, బినాన్స్, టాటా టెక్నాలజీస్ ఇవే అనమాట జాబ్ లింక్స్. ఇట్లా జాబ్ లింక్స్ డైలీ మీకు వస్తుంటాయి కదా మన ఛానల్లో. వాటి లింక్స్ అయితే అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో మీకు అర్థం అనుకుంటే లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం మీరు మీ యొక్క యూట్యూబ్లో ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది ఇలా. ఇక్కడ ప్లేలిస్ట్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఐటీ ఫుల్ కోర్సెస్ అని ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా కనిపిస్తాయి. ఇక్కడ సైడ్కి ఉన్నాయి కదా, ఇందులో మీకు జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అదేవిధంగా C++, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా బేసిక్స్, మెషిన్ లెర్నింగ్, జాంగో, HTML, CSS అండ్ అదేవిధంగా జావా స్క్రిప్ట్, మాంగోడిబి, రెస్ట్ ఏపీఐ. సో ఇలా ఉంటాయన్నమాట. డేటా సైన్స్ ఫర్ బిగినర్స్ కూడా ఉంది. యాష్ అన్నీ ఉంటాయన్నమాట. మ్యాథ్స్ ఇంకా ఫర్దర్గా కూడా మేము కోర్స్ చేయడానికి ఉంటుంది. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో కంటెంట్ అయితే మీకు నచ్చుతుంది పక్కా. ఐ మీన్ మీకు అయితే అర్థమవుతుంది. ఒకసారి అయితే చూడండి, చూసిన తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మన పైథాన్ లైఫ్ వాళ్ళు పేడ్ కోర్స్ తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే పైథాన్ బేసిక్ టు అడ్వాన్స్. సో వీళ్ళు ఎవరికైనా పైథాన్ ఫ్రమ్ స్క్రాప్ టు అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే కాస్ట్ వచ్చేసి మన వాళ్ళు చాలా తక్కువలో తీసుకొచ్చారనమాట, తక్కువ ప్రైస్లో. కానీ కంటెంట్ మాత్రం చాలా ఉంటుంది. మీకు అంతగా కావాలంటే మన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, అక్కడ మనకు రివ్యూస్ ఉంటాయి ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళవి. ఆ రివ్యూస్ చూడండి. అండ్ అదేవిధంగా దానికంటే ముందు మీరు ఒకవేళ డెమో చూడాలనుకుంటే మీరు అది కూడా చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే మీరు pythonlife.in అనే వెబ్సైట్కి విజిట్ అవ్వండి. నెక్స్ట్ పైథాన్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్. సో మీరు ఫస్ట్ అయితే ఎన్రోల్ అయ్యే ముందు అయితే ఒకసారి డెమో చూడండి. ఇక్కడ డెమో అనేది వాచ్ డెమో, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ పేజ్ ఇక్కడ రిడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్ని చేస్తే మా టీం వాళ్ళు మీకు డెమో లింక్ పంపిస్తారు. మీకు డెమో నచ్చితే కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోండి. అండ్ మా వెబ్సైట్లో ఇక్కడ మీరు క్లియర్ కట్గా అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ కంటెంట్ ఏం, సిలబస్ ఏం కవర్ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ ఏం చేపిస్తున్నారు, టూల్స్ ఏం కవర్ చేస్తున్నారు, వాళ్ళు మాకేం ప్రొవైడ్ చేస్తున్నారు అని ఎవ్రీథింగ్ ఇక్కడ పిన్ టు పిన్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ 24/7 అయితే మా టీం వాళ్ళు అయితే మీకు కాంటాక్ట్లో ఉంటారు అనమాట. సో ఈ రోజు వీడియో అయితే ఇది గైస్, మీకు వీడియో అయితే అర్థం అనుకుంటున్నాను. So hope you guys, thank you for watching and do subscribe, don't forget.